అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పొల్లంపేట మండలంలోని శ్రీరాములుపేట గ్రామంలో భిక్షవంశరాజు భిక్షంగుంట్ల వంశీయులు 40 కుటుంబాలు నివాసం ఉంటున్నారు. వీరిలో చప్పిడి గురవయ్య అలియాస్ పాల్కిరణ్ భార్య ఆదిలక్ష్మి దంపతులు గత కొద్ది సంవత్సరాల క్రితం బాప్తిజం తీసుకున్నారు. మీరు ఇటువంటి సభలు పెట్టుకోవాలనుకుంటే ఎస్ఐ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, ఎంఆర్ఓ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, గ్రామ పంచాయతీ సర్పంచ్కి తెలియజేయాలి. ఎవరు పర్మిషన్ లేకుండా మీరు ఎట్లా పెట్టారు? ఇక్కడ ఇది రోడ్లో పెట్టి మీరు లౌడ్ స్పీకర్ పెట్టి గ్రామస్తులందరినీ కూర్చోబెట్టి ఇక్కడ మత మార్పిడి చేస్తున్నారు. మీరు సంఘస్థులు క్రైస్తవులా? మీరు ఆధార్ కార్డు చూపించండి ఒకసారి. మీ ఆధార్ కార్డు లో మీరు చేంజ్ చేసుకున్నారా? మీరు క్రైస్తవులు అని చెప్పి మీరు చూపించుకున్నారా? మీరు చూపించండి, ఆధార్ కార్డు చూపించండి. బాలాజీ ఎస్ఐకి ఫోన్ చేయి. నువ్వు రెచ్చగొట్టినావంటే వేరే విధంగా ఉంటారు. పద్ధతిగా ఎవరికైనా చేసుకోవాలంటే పద్ధతి చేస్తామని ఎవరికైనా చేసుకొని బెదిరిస్తున్నారా? ముందు పక్క పోలీస్ బోర్డు కూడా పెట్టుకున్నాడు. అధికారికంగా పోలీస్ అని బోర్డు పెట్టుకొని మత ప్రచారం చేస్తారు వీళ్ళు వచ్చి. అంటే పోలీస్ చట్టం వీళ్ళకి మతం మార్చమని చెప్పి ఇచ్చింది హక్కు. గొప్ప హిందూ దేవుళ్ళు గొప్ప కాదు, బాయిలు లప్పలు అని చెప్పి అందరికీ లేనిపోయినని చెప్పి మతం మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. అలానే అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా ఏమయ్యా మీరు చేయడం తప్పు కదా అని అడిగితే వాళ్ళ మీద ఈరోజు అంటే 18వ తేదీ వచ్చి వాళ్ళు తిరిగి వచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. వాళ్ళు మేము ఏదో ఫంక్షన్ చేసుకుంటామని చెప్పి అబద్ధాలు చెప్పి వాళ్ళు చేసేదంతా ఈ విధంగా చేసి దాన్ని తప్పుడు విధంగా చెప్పి ఇక్కడ ఎఫ్ఐఆర్ చేశారు. అది తప్పు. అలా చేయడం కూడా మేము దాన్ని ఖండిస్తున్నాము. అలానే ఏదైతే స్థానిక ఎంత చూస్తాం, మీరు ఏదైతే అది చేసుకోండి అని చెప్పి అక్కడున్న గంగాళమ్మ గుడిని, అక్కడున్న చిన్న షాప్ని వాళ్ళ వెహికల్తో గుద్ది అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మేము సరే పోనీ అని చెప్పి వదిలేసిన తర్వాతకు వాళ్ళు మళ్ళీ పైనుంచి ప్రెషర్ తెచ్చి పోలీసులకు వేరే విధంగా దాన్ని సృష్టించి వేరే కార్లను వాళ్ళ కార్లను వాళ్ళే గుద్దుకొని మేము గుద్దినట్టు సృష్టించి ఎఫ్ఐఆర్ చేసినారు. ఇందుకు అది మాకు తెలిసిన తర్వాత మేము ఈరోజు అందరం కూడా గ్రామస్తులతో పాటు వచ్చి ఇక్కడ ఎవరైతే వాళ్ళు మత ప్రచారం చేశారో డాక్టర్లని, పోలీసులని స్టిక్కర్లు పెట్టుకొని వచ్చి మత ప్రచారం చేశారు ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళందరి పేరు మీద కేసు బుక్ చేయడం జరిగింది. వీరందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి పై అధికారులను కూడా కోరడం జరిగింది. జై శ్రీరామ్. ఇక్కడ మిట్టన కొత్తపేట గ్రామం సంబంధించిన శ్రీరాములపేటలో మత ప్రచారం చేస్తారని చెప్పి మాకు ఒక ఇన్ఫర్మేషన్, ఒక ఫోన్ కాల్ రావడం జరిగింది. అది ఈ నెల 13వ తారీఖు సోమవారం రోజున కరెక్ట్గా ఒక వారం క్రిందట సాయంత్రం 5:30 నుంచి స్టార్ట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి 2 కుటుంబాలు మొత్తం ఒక 30 కుటుంబాల వాళ్ళని హిందువులను కూర్చోబెట్టి మతబోధ చేస్తున్నారు. మేము ప్రశ్నించగా అక్కడికి వెళ్ళి, అయ్యా మీ దగ్గర ఎంఆర్ఓ గారి పర్మిషన్ ఉందా, లోకల్ ఎస్ఐ గారి పర్మిషన్ ఉందా అని ప్రశ్నిస్తే, మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోకపోండి, మీరు ఎస్పీకి చెప్పుకుంటారా, డిఎస్పీకి చెప్పుకుంటారా, మీరు చెప్పుకోకపోండి అని చెప్పి మా మీద దుర్భాషలాడారు. తర్వాత మాతోటి ఉన్నటువంటి మా సహచర్యులు కొంచెం ఎస్సీకి సంబంధించిన వాళ్ళు కూడా మీకేం పనిరా వాళ్ళతో, మీరు కూడా మా మతంలోకి మారచ్చు కదా, మీరు మాలకులంలో పుట్టకూడదు, మాలకులంలో పుట్టినందుకు మీరు నీచులు, అట్లా అయితే ఘోరంగా చెప్పి వాళ్ళు కూడా మతం మారించి ప్రలోభాలు గురి చేశారు. ఈ విధంగా జరుగుతున్న సందర్భంలో వస్తూ వాళ్ళు దారి మధ్యన అక్కడ గంగమ్మ గుడి ఒకటి ఉంటే గంగమ్మ గుడిని పగలగొట్టడం జరిగింది. అలాగే పక్కన ఒక వృద్ధ దంపతులు చిన్న అంగడి పెట్టుకుంటే వాళ్ళ అంగడికి కూడా వాళ్ళ వచ్చే వెహికల్తో వాళ్ళు గుద్దడం జరిగింది. ఇలాంటివన్నీ మనం ప్రశ్నిస్తుండగా ఇంకొకరు పోలీస్ అని కారు మీద పోలీస్ అనే ఒక ముద్రణ వేసుకొని పోలీస్ వెహికల్ వచ్చి మత ప్రచారం చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? అంటే మేము అడగకూడదన్నా ఇంకో వెహికల్
డాక్టర్ లోగో వేసుకొని వచ్చి మత ప్రచారం చేస్తున్నారు. అంటే పోయిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటివన్నీ జరిగి ఉండొచ్చు కాక ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా అప్పటి ప్రభుత్వాలు ఇంకా నిర్వహిస్తున్నాయని చెప్పేసి ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇక్కడ దీనన్నీ కూడా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరడమైంది. అధికారులు మాకు స్పందించి మేము ఖచ్చితంగా వారి మీద తగు చర్యలు తీసుకున్నామని చెప్పి చెప్పడం జరిగింది.